ఉన్నటువంటి ప్రభుత్వం వాళ్ళకి ఇష్టం లేకపోతే కొన్ని పార్టీలు ఏదైతే ప్రతిపక్ష పార్టీలు ఉంటాయో ఇటు బీజేపీ కావచ్చు లేదంటే బీఆర్ఎస్ ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీ కావాలని చేస్తోంది, ఒక స్టార్ను ఇబ్బంది పెడుతోంది, సినీ పరిశ్రమను ఇబ్బంది పెడుతోంది అని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అట్లాగే కాంగ్రెస్ పార్టీ కూడా ఖచ్చితంగా చెప్తోంది దీంట్లో ఎవరు బాధ్యులున్నా సరే ఎవరు ఏం చేసినా సరే, మన అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు ఎవరున్నా సరే చట్టం అందరికీ సమానమే, ముఖ్యమంత్రి అయినా ఎవరైనా అందరికీ సమానమే అంటూ ఆయన చాలా క్లియర్గా చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. సో ఆ తర్వాత పరిణామాలు ఇవన్నీ కూడా మనం చూస్తూ వస్తూ ఉన్నాం. అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టడం కావచ్చు, అంతకుముందు అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం కావచ్చు, ఈ ఇష్యూకి సంబంధించి అక్బరుద్దీన్ ఓవైసీ ప్రశ్నలు ఎవరెత్తారు, అసలు తెలంగాణలో ఈ విధంగా జరుగుతోంది ఏంటి, దీనికి సంబంధించి ఏం చెప్తారు ముఖ్యమంత్రి గారు అని అడిగితే ఆయన చట్టం అందరికీ సమానమే, ఈ విధంగా జరిగింది ఇది అని చెప్పేసి చాలా క్లియర్గా చెప్పారు ముఖ్యమంత్రి గారు. ఆ తర్వాత ఇంకా ఈరోజు ఏదైతే అల్లు అర్జున్ చికటపల్లి పిఎస్కు దాదాపుగా 2:47 చికటపల్లి పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. సో పూర్తిగా ఏం జరిగింది అసలు అనేది సీన్ రీకన్స్ట్రక్షన్కి కూడా అవకాశం ఉంది, దానికి కూడా అవసరమైతే రావాలని పోలీసులు చెప్పారు, ఓకే అని చెప్పారు అల్లు అర్జున్. ఆ తర్వాత 2:47 నుంచి దాదాపుగా 3 గంటల వరకు కూడా ఆయన స్టేట్మెంట్ను రికార్డ్ చేయడం జరిగింది. దాంట్లో అసలు సంధ్యా థియేటర్ దగ్గర ఆయన ఇంటి నుంచి బయలుదేరిన తర్వాత ఏమేం జరిగింది, ఎక్కడెక్కడ ఆగారు, ఎక్కడి నుంచి అక్కడ ఉన్నటువంటి అభిమానులకు చెయ్యూపుతూ అభివాదం చేస్తూ ఆయన ముందుకు వచ్చారు, ఏంటి ఈ అంశాలన్నీ కూడా అడిగారు. ఆ తర్వాత పైన బాల్కనీలో ఏం జరిగింది, థియేటర్లో ఉన్నప్పుడు ఎవరెవరు మీ దగ్గరికి వచ్చారు, పోలీసులు రావడం కావచ్చు, కిందికి రమ్మనడం కావచ్చు, ఆ తర్వాత మీకు ఎప్పుడు ఈ విషయం తెలిసింది, ఈ అన్ని అంశాలు కూడా చాలా క్లియర్గా పోలీసులు స్టేట్మెంట్ రికార్డ్ చేశారు ఈరోజు. సో ఇదంతా కూడా కోర్టులో సబ్మిట్ చేయబోతున్నారు. సో పూర్తిగా రికార్డ్ చేశారు. ఆ తర్వాత సీన్ రీకన్స్ట్రక్షన్కి అవసరమైతే కూడా మళ్ళీ రావాలి అంటూ కూడా అల్లు అర్జున్కు చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఆయనను 3 గంటల తర్వాత ఇంటికి పంపించడం జరిగింది. ఆ తర్వాత అవసరమైతే ఆ థియేటర్లో ఆ రోజు సినిమాకు వచ్చినటువంటి ఆయన కుటుంబ సభ్యులు కావచ్చు, లేదు అంటే ఆ సినిమా క్రూ హీరోయిన్ కావచ్చు, లేదా మిగతా సభ్యులు కూడా అక్కడ సినిమా చూశారు కాబట్టి వాళ్ళ వర్షన్ ఏంటి వాళ్ళు ఏం చెప్తారు, ఇవన్నీ కూడా ఒకవేళ అవసరమైతే వాళ్ళకు కూడా నోటీసులు ఇచ్చి పిలిచి మాట్లాడే అవకాశాలు అయితే ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇదంతా ఒకవైపు. కానీ జరిగినటువంటి ఈ ఏదైతే సినీ ఇండస్ట్రీకి సంబంధించి కావచ్చు, ఇటు తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు కావచ్చు, తెలంగాణ ప్రభుత్వానికి జరిగినటువంటి ఇది ఏదైతే ఉందో దీనివల్ల సినీ ఇండస్ట్రీకి కాదు, ముఖ్యంగా అల్లు అర్జున్ చేసినటువంటి ఈ పనికి పూర్తిగా సినిమా ఇండస్ట్రీ ఇబ్బంది పడే పరిస్థితులు ఏర్పడ్డాయంటూ కూడా చాలామంది క్రిటిక్స్ అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఆయన అత్యుత్సాహం వల్ల ఈ విధమైనటువంటి ఇబ్బందులు వస్తున్నాయి అంటూ కూడా చాలామంది మాట్లాడుతున్న పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఈరోజు ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు కూడా మాట్లాడుతూ నేను ముఖ్యమంత్రి గారిని కలిశాను, అంటే గేమ్ చేంజర్ దానికి సంబంధించినటువంటి ఈవెంట్ సందర్భంగా నేను విదేశాలకు వెళ్ళాను, ఆ తర్వాత రాగానే కలిశాను, ఆయన చెప్పిన ఆదేశాల మేరకు ఆయన ఇచ్చిన సూచనల మేరకు నేను హాస్పిటల్కు రావడం జరిగింది. ఏదైతే ఆ అబ్బాయి చికిత్స పొందుతున్నారో ఆ హాస్పిటల్కు అక్కడ పూర్తిగా చూసిన తర్వాత ఏమేమి ఇద్దామనుకుంటున్నాము ఆ కుటుంబానికి, ప్రభుత్వం ఏమి ఇస్తోంది, ఫిలిం ఇండస్ట్రీ తరపున ఏమి ఇవ్వాలనుకుంటున్నాము, ఇవన్నీ కూడా చాలా క్లియర్గా ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు సంక్రాంతి కూడా రాబోతోంది. సంక్రాంతికి చాలా పెద్ద సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. సో అయితే అల్లు అర్జున్ ఒకరోజు రిమాండ్లో ఉండి తెల్లారి రిలీజ్ అయిన తర్వాత సినీ పరిశ్రమ మొత్తం వాళ్ళ ఇంటికి వెళ్ళినటువంటి దృశ్యం మనం చూసాం. కానీ వెళ్ళైతే వచ్చారు, కానీ ప్రతి ఒక్కరు మ్యాక్సిమం చాలామంది కూడా జరిగినటువంటి ఈ ఘటన, అల్లు అర్జున్ వల్ల సంధ్యా థియేటర్ దగ్గర జరిగినటువంటి ఘటన, ఆ తర్వాత తెలంగాణలో ఇటు ప్రభుత్వంలో ఏర్పడ్డటువంటి సినీ పరిశ్రమకు ఏర్పడ్డటువంటి ఈ అగాధం ఏదైతే ఉందో దీనికి సంబంధించి కూడా చాలామంది సీరియస్గా ఉన్నట్టుగా తెలుస్తోంది సినీ పరిశ్రమలో. ఎందుకంటే ఏదో కలుస్తున్నాం కానీ చాలా పెద్ద సినిమాలు సంక్రాంతికి రాబోతున్నాయి. సో వాళ్ళు ఎంతో ఆశ పెట్టుకున్న పరిస్థితి కనిపిస్తోంది. సో ఎప్పటి నుంచో కూడా సంక్రాంతికి కొట్టాలి అనే ఉద్దేశంతో కూడా సినిమాలు ఎన్నో 1-2 సంవత్సరాల నుంచి కూడా షూటింగ్లు జరుపుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి. సో వాళ్ళందరూ చాలా ఎక్స్పెక్ట్ చేస్తారు ఇక్కడ ఏదైతే రేట్లు పెంచుకోవడం కావచ్చు, బెనిఫిట్ షోస్ కావచ్చు, ఇట్లాంటివి కూడా. కానీ ఇప్పుడు అల్లు అర్జున్ చేసినటువంటి విషయానికి అర్జున్ అక్కడ జరిగినటువంటి రచ్చ ఏదైతే ఉందో దీనికి సంబంధించి చాలామంది సీరియస్గా సినీ పరిశ్రమలో ఉన్నటువంటి వాళ్ళు బయటకు అనకపోయినా కానీ సీరియస్గా ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఓవరాల్గా అసలు ఏం జరిగింది, ఈరోజు ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు ఏం చెప్పారు, సినీ పరిశ్రమ ఏం చెయ్యబోతోంది, ఈ అంశాలకు సంబంధించి మనం చర్చలో